నమస్తే ఫ్రెండ్స్, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితం రాకపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అనుకుందేంటి, జరిగిందేంటి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వెనకబడిపోయింది? ఎన్నో మున్సిపాలిటీస్లలో మెజారిటీ వస్తుందని ఆశించారు, కానీ తీరా చూస్తే కేవలం 25 మున్సిపాలిటీస్లలో మాత్రమే లీడ్ రావడం మనం చూసాం. సో దీని గల ప్రధానమైనటువంటి 5 కారణాలని నేను ఇందులో విశ్లేషణ చేయబోతున్నాను. ఈ రీల్ చివరి వరకు చూడండి, నచ్చితే ఈ హ్యాండిల్ ని ఫాలో కాండి. ఒకవేళ నేను చెప్పినటువంటి అనాలిసిస్ తప్పైతే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఎందుకు మున్సిపాలిటీస్ లో సీట్లు దక్కించుకోలేకపోయిందన్న దానిపై మనం విశ్లేషిస్తే ప్రథమమైన కారణం ఏంటంటే వాళ్ళు అపోజిషన్ లో ఉండడం, రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయి, ఎక్కువ డెవలప్ అవుతాయని చెప్పి జనరల్ గా ఇలాంటి ఎలక్షన్స్ లో ఓటరు రూలింగ్ పార్టీ వైపే మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం అని నేను భావిస్తున్నా. ఇక రెండో కారణం విషయానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళు ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ పై రోజు ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు, కానీ ఆ ఎండగట్టే విషయం ఏదైతే ఉందో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని వాళ్ళు పట్టణ స్థాయికి, గ్రామ స్థాయికి తీసుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారన్నది వాస్తవం. వాళ్ళ ప్రచారం గాని, వాళ్ళ కౌంటర్స్ గాని, వాళ్ళు ప్రశ్నించే తత్వం గాని కేవలం హైదరాబాద్కే పరిమితం అయిందన్నది వాస్తవం. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ పై వాళ్ళు తీసుకునేటువంటి స్టాండ్ పట్టణ స్థాయిలో అటు గ్రామ స్థాయికి వెళ్లడంలో ఎక్కడో ఫెయిల్ అవుతుంది. దాన్ని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక మూడో అంశం విషయానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళు క్యాడర్ నిర్మాణం చేయకపోవడం, క్యాడర్లెస్ పార్టీ స్ట్రాటజీతో వెళ్లడం ఇవాళ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది అన్నది వాస్తవం. ఇన్ని రోజులు కేసీఆర్ ఇమేజ్ తో నడిచింది, కానీ భవిష్యత్తులో అదే కేసీఆర్ ఇమేజ్ తో ఎక్కువ రోజులు ఆ పార్టీని నడపలేరు. ఏ పార్టీ అయినా క్యాడర్ బేస్డ్ పార్టీ అయితేనే భవిష్యత్తు ఉంటుంది. క్యాడర్ నిర్మాణం చేసుకుంటేనే వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యాడర్లెస్ పార్టీగా వెళ్తే ఆ పార్టీ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నాలుగో కారణం విషయానికి కనుక వచ్చినట్లయితే ఆ పట్టణాలలో ఉన్నటువంటి, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు అది మా ఎలక్షన్ కాదు కదా అని, అక్కడ ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకత్వం కూడా మా ఎలక్షన్ కాదు కదా అని చెప్పి ఎంతో కొంత నిర్లక్ష్యం వహించారన్నది వాస్తవం. వాళ్ళ ఎలక్షన్లు అయితే ఒక రకంగా, ఇటు మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఒక రకంగా ఆలోచించడం వల్ల వాళ్ళ కొంత నష్టం జరిగిందన్నది వాస్తవం. ఇక ఐదో విషయాన్ని కనుక వచ్చినట్లయితే అనుకున్న టైంలో సమయానికి డబ్బు తీయకపోవడం, కొంతమంది కార్యకర్తలు బలంగా ఉన్న పేదవాళ్ళు ఉండడం వాస్తవం. వాళ్ళకు అనుకున్న స్థాయిలో అటు అక్కడున్న నాయకత్వం నుంచి కానీ, ఇటు పార్టీ నుంచి కానీ అనుకున్న స్థాయిలో డబ్బు అందకపోవడం, అదే రూలింగ్ ప్రభుత్వానికి విపరీతంగా అక్కడ ఉన్న క్యాండిడేట్లకు డబ్బు అందడం వల్ల కొంత వాళ్ళు ప్రచారంలో గానీ, మిగతా పోల్ మేనేజ్మెంట్ లో గానీ దూసుకెళ్లారన్నది వాస్తవం. ఇవ్వండి ప్రధానంగా ఈ 5 కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉందన్నది వాస్తవం. వాళ్ళ పార్టీ పెద్దలు కూర్చొని విశ్లేషించుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. జై హింద్.